హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హెచ్ఆర్ వీడియోస్. ఈరోజు మన వీడియోలో డెడ్లీ కాంబినేషన్ ముద్దపప్పు ముక్కల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక గంట ముందు నానబెట్టిన కందిపప్పుని కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పుని నేను ముందుగానే నానబెట్టాను కాబట్టి ఎక్కువగా నీళ్ళు అవసరం లేకుండా తొందరగానే ఉడికిపోతుంది. పప్పుతో మనం ఏ వంట చేయాలన్నా ముందుగానే నానబెట్టుకుంటే మనకు తొందరగా పని అవుతుంది. కుక్కర్ మూత ఆవిరిపోయాకే తీయాలండి, లేకపోతే కుక్కర్ పేలుతుంది. పప్పు మెత్తగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి కొంచెం పసుపు అలాగే పప్పుకు సరిపడా ఉప్పు వేసి మెత్తగా మెదుపుకోవాలి. పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. నాకు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేను చెక్కగరిటెతోనే మెదుపుకున్నాను. ముందుగానే నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. తయారైన ముద్దపప్పుని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక 3 చెంచాల నూనె పోసి నూనె వేడయ్యాక 6 ఎండుమిర్చి. మనం చేసుకునే పులుసులోకి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి, పర్వాలేదు. ఎండుమిర్చి ముందుగానే వేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత వేసుకుంటే వేగదు. కొంచెం ఆవాలు వేసి అలాగే జీలకర్ర కూడా వేసి ఇప్పుడు సాంబార్ ఉల్లిపాయలు ఒక 8 వేసుకోవాలి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేగుతుండగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను వేసుకోవాలి. వీటన్నింటినీ సన్నని మంట మీద వేగనివ్వాలి. కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. వాటన్నింటినీ బాగా కలిపి అవి కొంచెం మగ్గాక టమాటా ముక్కలు వేసుకోవాలి. వేగుతుండగా ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం ఒక 2 కప్పుల వరకు పోసుకోవాలి. ఇప్పుడు మంట కొంచెం పెంచి పులుసును మరగనివ్వాలి. పులుసు మనకు ఎప్పుడైనా ఎంత బాగా మరిగితే అంత బాగా వస్తుందండి. బాగా మరగనివ్వాలి. చింతపండు పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వాలండి. పులుసు బాగా మరుగుతుండగా 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే పులుసుకి సరిపడా కారం, పసుపు, కొంచెం ముద్దపప్పు వేసి బాగా కలిపి మరగనివ్వాలి. పులుసును వేడివేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకొని ముక్కల పులుసు పోసుకొని నెయ్యి వేసుకొని ఒక్క అప్పడం పెట్టుకొని తింటే ఉంటుంది. అసలు ఏ వంటలు పనిచేయవండి. మరుగుతున్న దాంట్లో ధనియాల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి 10 నిమిషాలు మరగనిస్తే మన ముక్కల పులుసు తయారవుతుంది. నేను ఇందులోకి కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వేయలేదు, అయినా ఎంత రుచిగా ఉందో అంత రుచిగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.